అధికారులారా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం పక్కనే ఉన్నటువంటి హేమచంద్రాపురం రామాంజనేయ కాల పక్కన శేషగిరి నగర్ హేమచంద్రాపురం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్టకు సంబంధించి మొత్తం కూడా ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఆదివాసీ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఈడ ఉన్నటువంటి పీసా యాక్ట్ను ఉల్లంఘిస్తూ అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ మొత్తం కూడా ఈ గుట్టని ఎలాంటి పర్మిషన్ లేకుండా మొత్తం కూడా తవ్వకాలకు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రికి రాత్రి అక్రమంగా జేసీబీలతోటి ట్రాక్టర్లతోటి మొత్తం కూడా తీసుకుపోయి చేస్తా ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు, ఏ స్వలాభం కోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అదే ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు టేకు చెట్లు లేకపోతే మొక్కలో నాటుకొని వాటిని కొట్టుకొని ఏదైనా వస్తువు చేయించుకుందామంటే పర్మిషన్ కావాలని చెప్పి భావించేటటువంటి అధికారులు ఇవాళ మొత్తం కూడా అటవీలో ఉన్నటువంటి చెట్లను మొత్తం కూడా లక్షల రూపాయలు విలువ చేసే చెట్లను మొత్తం నరికేస్తా ఉంటే కనీసం పట్టించుకోపోగా మొత్తం కూడా గుట్టను మొత్తం తవ్వేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పక్క ఆదివాసులను అడవుల నుంచి పంపిస్తా ఉన్నారు, మరో పక్క పట్టణాల్లో ఉన్న గుట్టల్ని మొత్తం కూడా తవ్వించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయం కాకుండా అందరికీ ఒకే న్యాయంగా జరగాలి. అధికారులు మొత్తం పర్యవేక్షణ చేయాలి. అధికారుల పర్మిషన్ లేకుండా జరుగుతున్న ఈ తవ్వకాలు ఎవరైతే చూస్తున్నారో అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. ఇది నిజంగానే ఉపయోగపడేది అనుకుంటే, అక్రమంగా తరలిస్తున్నారు అనుకుంటే, అక్రమంగా తరలించే క్రమంలో ఎందుకు పట్టుకోవట్లేదు అధికారులు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ గుట్టలని తవ్వకాలను ఏదైతే ఉన్నాయో వీటి మీద కేంద్రీకరణ చేసి అడవిలో ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది, మైనింగ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ జిల్లా కలెక్టర్ మరియు అధికారులకు కూడా ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఏదైతే ఇక్కడ ఈ తవ్వకాలు అర్ధరాత్రి పూట అక్రమంగా తరలిస్తున్న తవ్వకాలు ఏదైతే ఉన్నాయో ఈ గుట్టల తవ్వకాన్ని ఆపాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం.